బాధలనిప్పించెనే ఓయమ్మ తెలుగు తేజం రామన్న ఓయమ్మలు పేదల పెన్నిదమ్ము మాయమ్మలు రిక్షా తొక్కే వాళ్లకు ఉచితంగా రిక్షాలు పంచినాడే ఎన్టీఆర్ రామారావు చరితము మాయమ్మలు రమ్యమైన చరితము ఓయమ్మలు మధ్యాహ్న భోజన పథకము పెట్టిండు 2 రూపాయలకు కిలో బియ్యమంటూ రామన్న పేదల ఆకలి తీర్చిండు రామన్న పేదల ఆకలి తీర్చిండు రామన్న పేదల ఆకలి తీర్చిండు పల్లె పల్లెకు రోడ్లను వేయించి కరెంటును కూడా ఇప్పించినాడమ్మా పల్లె పల్లెకు రోడ్లను వేయించి కరెంటును కూడా ఇప్పించినాడమ్మా జనతా వస్త్రాలను రామన్న పేదలకిచ్చినాడు మాయమ్మ జనతా వస్త్రాలను రామన్న పేదలకిచ్చినాడు మాయమ్మ సబ్సిడీ మీద కరెంటునిచ్చిండు పట్టదారు పాసు పుస్తకాలిచ్చిండు రైతుల అండగా రామన్న నిలిచిండు రైతుల అండగా రామన్న నిలిచిండు రైతుల అండగా రామన్న నిలిచిండు వృద్ధాప్య పెన్షన్లను ఎన్టీఆర్ వృద్ధులకిచ్చినాడే ఓయమ్మ వృద్ధాప్య పెన్షన్లను ఎన్టీఆర్ వృద్ధులకిచ్చినాడే ఓయమ్మ బావుల బిల్లులను రామన్న రద్దు చేసినాడే మాయమ్మ బాబుల బిల్లులను రామన్న రద్దు చేసినాడే మాయమ్మ ప్రజల వద్దకే ప్రభుత్వం అనుకుంటూ తాలూకాలన్నీ తీసివేసినాడు మండలాలు పెట్టి మన్నన పొందిండు మండలాలు పెట్టి మన్నన పొందిండు మండలాలు పెట్టి మన్నన పొందిండు ఊరూరికి బస్సులు ఓయమ్మ రామన్న వేయించెనే అంతటా నందమూరి చరితము మాయమ్మలు విన్న ఎంతో మధురము ఓయమ్మలు రైతుల తోడుగుండి ఎన్టీఆర్ బావులను తవ్వించెనే రైతులకు పేదల పెన్నిదయి రామారావు అందరి మనసులుండే రామారావు మహాత్ములందర్నీ రామన్న గుర్తించి ట్యాంకు బండు మీద విగ్రహాలు పెట్టి అందంగా హైదరాబాదును చేసిండు అందంగా హైదరాబాదును చేసిండు అందంగా హైదరాబాదును చేసిండు ఆడపడుచులు కోరితే వెంటనే సారాను బందన్నడే ఓయమ్మ ఆడపడుచులు కోరితే వెంటనే సారాను బందన్నడే ఓయమ్మ ధర్మ పాలన చేయుచు ఎన్టీఆర్ రాష్ట్రాన్ని ఏలుతుండే మాయమ్మ ధర్మ పాలన చేయుచు ఎన్టీఆర్ రాష్ట్రాన్ని ఏలుతుండే మాయమ్మ అమెరికాలో నా ఉత్సవాలవుతుండే తెలుగు వారి మహాసభలు జరుగుతుండే రామన్న కప్పుడు ఆహ్వానమే వచ్చే రామన్న కప్పుడు ఆహ్వానమే వచ్చే రామన్న కప్పుడు ఆహ్వానమే వచ్చే ఆహ్వానమందుకొని ఎన్టీఆర్ అమెరికా దేశమెల్లే ఆనాడు ఆహ్వానమందుకొని ఎన్టీఆర్ అమెరికా దేశమెల్లే ఆనాడు తెలుగు వారి మన్నన రామన్న అక్కడ పొందినాడే అప్పుడు తెలుగు వారి మన్నన రామన్న అక్కడ పొందినాడే అప్పుడు అమెరికా ఆస్పత్రి రామన్న చేరిండు ఆరోగ్య పరీక్షలక్కడ చేయించి డాక్టర్లనప్పుడు వివరాలు అడుగుతుండు డాక్టర్లనప్పుడు వివరాలు అడుగుతుండు డాక్టర్లనప్పుడు వివరాలు అడుగుతుండు గుండె జబ్బు ఉందని రామన్నకు డాక్టర్లు చెప్పినారే అమెరికాలో తెలుగు తేజం రామన్న ఓయమ్మలు పేదల పెన్నిదమ్ము మాయమ్మలు 2 నెలల తర్వాత డాక్టర్లు రమ్మని అన్నారే ఎన్టీఆర్ ను రామారావు చరితము మాయమ్మలు రమ్యమైన చరితము ఓయమ్మలు
ఆపరేషన్ కొరకు అమెరికా వెళ్ళిండు. దొంగ నాయకులందరూ రామన్నను గద్దె దించుతున్నరే అప్పుడు. దొంగ నాయకులందరూ రామన్నను గద్దె దించుతున్నరే అప్పుడు. నాదెండ్ల వర్గీయులు రాజకీయ ఎత్తులు వేస్తున్నరే ఆనాడు. నాదెండ్ల వర్గీయులు రాజకీయ ఎత్తులు వేస్తున్నరే ఆనాడు. గుండె ఆపరేషన్ రామన్నకయ్యింది, భద్రంగా రామన్న ఇంటికొస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కు రామన్న చేరిండు. ఆంధ్రప్రదేశ్కు రామన్న చేరిండు. ఆంధ్రప్రదేశ్కు రామన్న చేరిండు. శాసన సభ్యులంతా ఓయమ్మ అమ్ముడు పోయినారే నాదెండ్లకు. శాసన సభ్యులంతా ఓయమ్మ అమ్ముడు పోయినారే నాదెండ్లకు. ముఖ్యమంత్రి పదవిని ఓయమ్మ నాదెండ్లకిచ్చినారే వారంతా. ముఖ్యమంత్రి పదవిని ఓయమ్మ నాదెండ్లకిచ్చినారే వారంతా. రామన్న రాజ్యము కుప్పగూలినాది, రాష్ట్ర గవర్నరు భర్తరపు చేసిండు. నాదెండ్ల అప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. నాదెండ్ల అప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. నాదెండ్ల అప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. అది విన్న ప్రజలంతా ఓయమ్మ చెలరేగిపోయినారే అంతటా. నందమూరి చరితము మాయమ్మలు విన్న ఎంతో మధురము ఓయమ్మలు. ఆంధ్ర రాష్ట్రమంతా అప్పుడు అతలకుతలమయ్యనే ఓయమ్మ. పేదల పెన్నిదయ్యి రామారావు, అందరి మనసులుండే రామారావు. బంధువులు ధర్నాలు రాస్తారోకోలతో ప్రజలంతా అప్పుడు మండి పడుతున్నారు. రామన్న రాజ్యము కావాలి అంటుండ్రు. రామన్న రాజ్యము కావాలి అంటుండ్రు. రామన్న రాజ్యము కావాలి అంటుండ్రు. పల్లె పల్లెన ప్రజలు రామన్నకు మద్దతు గుంటున్నరే అందరూ. పల్లె పల్లెన ప్రజలు రామన్నకు మద్దతు ఉంటున్నారే అందరూ. పడగా విప్పిన నాగుల ప్రజలంతా పరవశులవుతున్నరే అబ్బబ్బా. పడగా విప్పిన నాగులా ప్రజలంతా పరవశులవుతున్నారే అబ్బబ్బా. 1984లోన మధ్యంతరంగా ఎన్నికలొచ్చాయి. వెన్నుపోటు వాళ్ళ గుండెను తాకాయి. వెన్నుపోటు వాళ్ళ గుండెను తాకాయి. వెన్నుపోటు వాళ్ళ గుండెను తాకాయి. తెలుగుదేశం పార్టీతో లీడర్లు గెలవలేమంటున్నరే అందరూ. తెలుగుదేశం పార్టీతో లీడర్లు గెలవలేమంటున్నారే అందరూ. పోయిన ఎమ్మెల్యేలు రామన్న చెంతకు చేరుతుండ్రే అందరూ. పోయిన ఎమ్మెల్యేలు రామన్న చెంతకు చేరుతుండ్రే అందరూ. ఎన్టీఆర్ అప్పుడు రంగంలో ఉంటుండు. ప్రజా గర్జనంటూ మీటింగు పెట్టిండు. సికింద్రాబాదులో పెద్ద సభ చేసిండు. సికింద్రాబాదులో పెద్ద సభ చేసిండు. సికింద్రాబాదులో పెద్ద సభ చేసిండు. రామన్న పిలుపు విని ప్రజలంతా పట్నానికొచ్చినారే జనమంతా. తెలుగుదేశం రామన్న ఓయమ్మలు, పేదల పెన్నిదమ్ము మాయమ్మలు. పార్టీలన్నీ చూసేనే ప్రజలను గడగడ వణుకుతుండ్రే లీడర్లు. రామారావు చరితము మాయమ్మలు, రమ్యమైన చరితము ఓయమ్మలు. ఊరూర రామన్న ప్రచారం చేస్తుండు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అంటుండు. చేసిన పనులని వివరించి చెబుతుండు. చేసిన పనులని వివరించి చెబుతుండు. చేసిన పనులని వివరించి చెబుతుండు. తెలుగుదేశం పార్టీకి జనమంతా జేజేలు పలుకుతుండ్రే అందరూ. తెలుగుదేశం పార్టీకి జనమంతా జేజేలు పలుకుతుండ్రే అందరూ. రామన్న రాజ్యం వస్తే అందరూ మేలైతదంటున్నారే జనులంతా. రామన్న రాజ్యం వస్తే అందరూ మేలైతదంటున్నారే జనమంతా. ఎన్నికల్లో నా రామన్న గెలిచిండు. అన్ని పార్టీలను చిత్తుగా ఓడించి అత్యధిక సీట్లను రామన్న పొందిండు. అత్యధిక సీట్లను రామన్న పొందిండు.
ఎన్నికలు అప్పుడు రానే వచ్చినాయమ్మో ఓయమ్మ. అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు రానే వచ్చినాయమ్మో ఓయమ్మ. పోటాపోటీ గప్పుడు పార్టీలు ప్రచారము చేసేని మాయమ్మ. పోటాపోటీగప్పుడు పార్టీలు ప్రచారము చేసేనే మాయమ్మ. 1989లోన ఎలక్షన్లలోన రామన్న ఓడిండు. కాంగ్రెసు పార్టీ పాలనకొచ్చింది. కాంగ్రెసు పార్టీ పాలనకొచ్చింది. కాంగ్రెసు పార్టీ పాలనకొచ్చింది. ప్రతిపక్ష నాయకునిగా రామన్న అసెంబ్లీలో ఉండెను అప్పుడు. ప్రతిపక్ష నాయకునిగా రామన్న అసెంబ్లీలో ఉండెను అప్పుడు. పేదల పక్షం నుండి ఎన్టీఆర్ ఎండగడుతున్నాడమ్మో ప్రభుత్వంను. పేదల పక్ష నుండి ఎన్టీఆర్ ఎండగడుతున్నాడమ్మో ప్రభుత్వాన్ని. ఆబిడ్సు ఇంటిలో రామన్న ఉంటుండు. ఆరోగ్యము లేక విశ్రాంతి గున్నాడు. ఒంటరిగానే బ్రతుకు గడుపుతుండు. ఒంటరిగానే బ్రతుకు గడుపుతుండు. ఒంటరిగానే బ్రతుకు గడుపుతుండు. అమ్మ లక్ష్మీ పార్వతి ఆనాడు రామన్నను చేరేనే ఓయమ్మ. తెలుగు తేజం రామన్న ఓయమ్మలు పేదల పెన్నిదమ్ము మాయమ్మలు. రామన్న చరిత్రను పార్వతి రాస్తాను అంటున్నదే రామన్నతో. రామారావు చరితము మాయమ్మలు రమ్యమైన చరితము ఓయమ్మలు. లక్ష్మీ పార్వతి సేవలు చేస్తుంది. రామన్న చరిత్ర పార్వతి రాస్తుంది. లక్ష్మీ పార్వతి సేవ రామన్నకు నచ్చింది. లక్ష్మీ పార్వతి సేవ రామన్నకు నచ్చింది. లక్ష్మీ పార్వతి సేవ రామన్నకు నచ్చింది. చేదోడు వాదోడుగా ఎన్టీఆర్ కు తోడుగా ఉంటున్నది పార్వతి. చేదోడు వాదోడుగా ఎన్టీఆర్ కు తోడుగా ఉంటున్నది పార్వతి. రామన్న నడుగుకుంటూ పార్వతి కథను రాస్తున్నదమ్మో ఎన్టీఆర్ది. రామన్న నడుగుకుంటూ పార్వతి కథను రాస్తున్నదమ్మో ఎన్టీఆర్ది. ఛాలెంజి రాముడు పట్టు వదలకుండా లక్ష్మీ పార్వతిని వివాహమాడిండు. తన ఇంటిలోనే కాపురం ఉంటుండు. తన ఇంటిలోనే కాపురం ఉంటుండు. తన ఇంటిలోనే కాపురం ఉంటుండు. రామన్న మంచి చెడ్డ ఆయమ్మ చూసుకుంటా ఉన్నదే ఓయమ్మ. రామన్న మంచి చెడ్డ ఆయమ్మ చూసుకుంటా ఉన్నదే ఓయమ్మ. చేదోడు వాదోడుగా లక్ష్మమ్మ చెంతనే ఉంటున్నదే ఎన్టీఆర్ కు. చేదోడు వాదోడుగా లక్ష్మమ్మ చెంతనే ఉంటున్నదే ఎన్టీఆర్ కు. 1994లోన అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చినాయి. రామన్న అప్పుడు ప్రచారం చేస్తుండు. రామన్న అప్పుడు ప్రచారం చేస్తుండు. రామన్న అప్పుడు ప్రచారం చేస్తుండు. లక్ష్మీ పార్వతి తోడుగా రామన్న ప్రచారము చేసేనే ఆనాడు. నందమూరి చరితము మాయమ్మలు విన్న ఎంతో మధురము ఓయమ్మలు. ఊరూరా తిరుగుకుంటూ ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నాడే అప్పుడు. పేదల పెన్నిదయ్యి రామారావు అందరి మనసులుండే రామారావు.
చేస్తుండు రాజ్యపాలన రామన్న చేస్తుండు రాజ్యపాలన రామన్న చేస్తుండు చంద్రబాబునంతా నాయకులు ముందుకు తెచ్చినారే ఆనాడు తెలుగు తేజం రామన్న ఓయమ్మలు పేదల పెన్నిదమ్ము మాయమ్మలు రాజ్యపాలనంతా లీడర్లు చంద్రబాబుకు ఇచ్చేనే నాయకులు రామారావు చరితము మాయమ్మలు రమ్యమైన చరితము ఓయమ్మలు చంద్రబాబప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టిండు రామన్న బాటలు బాబు నడుస్తుండు రామన్న బాటలు బాబు నడుస్తుండు రామన్న బాటలు బాబు నడుస్తుండు మేలైన పాలనను ప్రజలకు అందిస్తూ ఉన్నాడే నాయుడు మేలైన పాలలను ప్రజలకు అందిస్తూ ఉన్నాడే నాయుడు రామన్న రీతిలోనే రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడే చంద్రన్న రామన్న రీతిలోనే రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడే చంద్రన్న తెలుగుదేశం పార్టీ రాజ్యమేలుతుంది రామన్న రోజుకు క్షీణించిపోతుండు గుండెపోటు వచ్చి తల్లడిల్లుతుండు గుండెపోటు వచ్చి తల్లడిల్లుతుండు గుండెపోటు వచ్చి తల్లడిల్లుతుండు కన్ను మూసినాడే రామన్న స్వర్గాన్ని చేరినాడే ఓయమ్మ కన్ను మూసినాడే రామన్న స్వర్గాన్ని చేరినాడే ఓయమ్మ పేద ప్రజల పెన్నిది ఎన్టీఆర్ వసువులు బాసినాడే అయ్యయ్యో పేద ప్రజల పెన్నిది ఎన్టీఆర్ వసువులు బాసినాడే అయ్యయ్యో అది విన్న జనులంతా ఆత్రంగా వచ్చిరి రామన్న లోటును తీర్చలేరెవరంటూ కన్నీరు పెట్టిరి బోరున ఏడ్చిరి కన్నీరు వెట్టిరి బోరున ఏడ్చిరి కన్నీరు వెట్టిరి బోరున ఏడ్చిరి అంతిమ వీడ్కోలుకు ప్రజలంతా తరలి వచ్చినారే అక్కడికి నందమూరి చరితము మాయమ్మలు విన్న ఎంతో మధురము ఓయమ్మలు రాచ మర్యాదలతో రాష్ట్రము వీడ్కోలు పలికినాదే ఎన్టీఆర్ కు పేదల పెన్నిదయ్యి రామారావు అందరి మనసులుండే రామారావు రామన్న సేవలు రాష్ట్రము మరువదు పేదలు ఎప్పుడు స్మరించుకుంటుండ్రు రామన్నను గుండెల్లో నిలుపుకుంటున్నారు రామన్నను గుండెల్లో నిలుపుకుంటున్నారు రామన్నను గుండెల్లో నిలుపుకుంటున్నారు పుణ్య పురుషున్నెప్పుడు ప్రజలంతా స్మరించుకుంటున్నారే అందరూ పుణ్య పురుషున్నెప్పుడు ప్రజలంతా స్మరించుకుంటున్నారే అందరూ నివాళులర్పించుచు రామన్నకు జేజేలు పలుకుతుండ్రే జనులంతా నివాళులర్పించుచు రామన్నకు జేజేలు పలుకుతుండే జనులంతా ఘనకీర్తి తెచ్చిన నాయకుడయ్యిండు ప్రజల గుండెల్లో నిలుచుండిపోయిండు తెలుగు వారి ఖ్యాతి లోకాన నిలిపిండు తెలుగు వారి ఖ్యాతి లోకాన నిలిపిండు తెలుగు వారి ఖ్యాతి లోకాన నిలిపిండు ఆంధ్ర రాష్ట్రమంతా ఎన్టీఆర్ ను